1వ అధ్యాయం. ఆ, ఆ, చదవండి పూర్తిగా. ఏమని రాయబడింది? చాలండి. సమయము సమీపించున్నది గనుక ఏం చేయాలంట? ఇక్కడ రాస్తున్నాడు 3వ వచనంలో, సమయము సమీపించున్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారు. ఇప్పుడు మనం గైకొని ధనిలో అవ్వాల. గైకొని ధనిలో వల్ల ఏమంటున్నాడు? సమయము సమీపిస్తుంది. మన నిండా నూరేళ్ళు దేవుడి దయ మనుషుల దయతో బతకాలంటే సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉండటం నేర్చుకోవాలి. కుటుంబంలో సమాధానం, భర్తతో, భార్యతో, అక్క చెల్లెళ్ళతో, అన్నదమ్ములతో, సహోదరులతో, కుటుంబం అంతా సమాధానం. సమాధానకర్తకు దేవుడు ఆ ఇంటికి కాపరిగా ఉంటాడు. అందరిని ప్రేమించాల, సొంత వారిని దేశించుకోకూడదు. ఎందుకని? సమయం సమీపించి ఉన్నది. ఏం చేయాలంట? రాస్తున్నటువంటి మంచి మాట ఏనండి, ఈ ప్రవచన వాక్యములు ఏం చేయాలంట? చదువువాడును నెంబర్ 1, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారు ధన్యులు. సమయం సమీపిస్తుంది. దేనికి సమయం? ఆయన రాకడ సమయం. మనం టైం అయిపోతుంది సమయం. మీ అందరికి తెలుసు. అబ్బాయి ఈ ఇల్లే పాత అయిపోయిందిరా, 100 ఏళ్ళు అయింది, గవర్నమెంట్ వాళ్ళు కూడా పడేయాలంటున్నారా అంటారు కొంతమంది ఇళ్లలో. మనకు కూడా 100 ఏళ్ళు అయిపోయిన వాళ్ళు ఇంట్లో ఏం చేస్తారు? ఏమని పిలుస్తుంటారు? చెప్పండి అమ్మా. 100 ఏళ్ళు అయిన వాళ్ళు ఏమని పిలుస్తుంటారు? ఏమని పిలుస్తారు చెప్పరా మీరు? మీకు తెలియదట. ఏమని పిలుస్తారు? ఈ ముసలాంత పెద్ద సావాత్ ఉంది మాకు. ముసలాం ఆస్తి కావాలా? ముసలాం ఆరోగ్యం బాగపోతే పట్టించుకోరు. నేను ఒక చాటకి తగాదు పెట్టి నాకేం తెలుసు? వాకింగ్ చెప్పండి, వాకింగ్ చెప్పి ప్రార్థన చేశా. ఈ రోజుల్లో అమ్మ అందరూ ఆస్తిలో ఒక వాటకు వస్తున్నారు, రోగాల్లో ఒక వాట అట్ట చెప్పోయా అంది. వాళ్ళంతా వాళ్ళే, మనకేం తెలుసు అన్న. నువ్వేందన్నట్టు చెప్పామన్నాడు అరమ్మాకు అని చెప్పి తర్వాత వాళ్ళకి కూడా చెప్పా. ఆస్తి మీద అభిమానం ఉన్నట్టుగా మనం ఒక ఆత్మ మీద కూడా అభిమానం మనం కోల్పోతే ఎంత నష్టమో తెలిసిన. వృద్ధాప్యంలో ప్రాణాలు తెప్పరలు చేసేట్టు మాట్లాడాలి వృద్ధులకి. మీకు తెలుసా? అంటే మీకు తెలీదు, నేను నా జీవితంలో చూసా. గుంటూరు లక్ష్మీపురం అనే ప్రాంతంలో ఒక ఉన్నతమైనటువంటి కుటుంబీకులు, వరల్డ్ బ్యాంక్ మీద మేనేజర్ ఆయన, ఒకడు అమెరికాలో మేనేజరు, ఇద్దరు కూడా అన్నదమ్ములు, గొప్ప కుటుంబీకులు. ఆ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉంటే గుంటూరులో నెక్స్ట్ స్టూడియో అనేది ఉంది ఒకటి. ఆయన గారు అప్పట్లో బతికుండారు. ఆయన గారు పట్టించుకొని నువ్వు కూడా రా అంటే నేను వెళ్ళా. నిజంగా ఎవరికి కూడా రాకూడదు ఆ పరిస్థితి, ఎవరికి రాకూడదు ఆ పరిస్థితి. పెద్ద ఆయన కాలం చేశాడంట. అమ్మ మంచంలో ఉంది. అమ్మ లెగవలేదు, పుణుకోలేదు. మనలాంటి పల్లెటూరికి వచ్చి ఒక అమ్మాయిని తీసుకెళ్తే నెలకు 25,000. ఆమెకు అన్నీ చూసి పెట్టాలా, జావ కాసిపోయాల. ఆమె ఏం చేసిందో తెలిసిన ఆ స్థితిలో ఆమెకున్న ఆస్తులు ట్రస్ట్కి రాసేసి మీకు కూడా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అర్థమయ్యేటట్టు, పిల్లల మీద తల్లిదండ్రుల ఆత్మ వెళ్ళిపోతే ఇక దాని అంత అశాంతి ఉంటుందా? అశాంతి ఉంటుందా? అందుకోసమే బైబిల్ చెప్పింది, సాధ్యమైతే అందరితో సమాధానముగా ఉండు. మన బంధువులతో సమాధానంగా ఉండాలా, మన ఇంట్లో వాళ్ళతో సమాధానంగా ఉండాలా, మన దేవుడితో కూడా సమాధానంగా ఉండాలి.
సమాధానం పరిచర్యకి నిన్ను పిలిచాడు. నాకు ఎన్ని అసమాధాన పరిస్థితులు ఎదురైనాయో నేను ఇలా చెప్తా, దేవుడు నిన్ను అలా చేయమన్నాడు, నన్ను ఇలా పడమన్నాడు, ఆమెను అంటుంటా. ఇంకా వాళ్ళు దాని దెబ్బకి ఏం మాట్లాడరు. దేవుడు నిన్ను అలా నేర్పాడు, నాకు ఇలా నేర్పాడు అని చెప్తా. మీకు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను చెప్పే లేఖన భావం ఇది కాదు, ఇంకోటి. సమయం సమీపిస్తుంది, మనం చదువుతున్న వాక్యాలు అర్థమవుతూనే లేవు. మీకు చెప్తున్నాను, మీ ఇళ్ళకెళ్ళి చదవండి, బైబిల్ గ్రహించండి. ఆయన రాకడెప్పుడో మన పోకడెప్పుడో తెలియదు. మన కంటి చూపు కూడా పోతుంది, బైబిల్ కూడా అర్థం కావట్లేదు. ఇంట్లో ఉన్నటువంటి కరువును బట్టి కానీ, ఆర్థిక పరిస్థితిని బట్టి కానీ, ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కానీ బైబిల్ కూడా హృదయంలోకి వెళ్తుందా? అందుందా? ఆదివారం కాసేపు వస్తున్నారు, ఆ కాసేపు మటుకు బాగుంటుంది, తర్వాత మటుకు మిలిటరీ మ్యాన్ షర్ట్ ఇడిచిపెట్టి పక్కన పెట్టినట్టుగా మనకు కూడా పక్కన ఇది ఇడిచిపెట్టంగా ఇంకోటి ఎత్తుకున్నాం మళ్ళీ అమ్మటే. ఇలాంటి దినాల్లో ఉన్నాం. అయితే మనం ఎలా ఉండాలో నేను కొద్దిగా చెప్పి ముగిస్తాను. నేను వాళ్ళు చాలా భారంతో వచ్చా చెప్పడానికి, మీరు సమయానికి రాలేకపోయారు. నేను ఈ మాట చెప్తాను, జాగ్రత్త చదవండి. రోమిలు రాసిన పత్రిక అనేక పర్యాలు చదివి ఉంటారు, విని ఉంటారు. నేను మీ దగ్గరికి వచ్చేటప్పుడు ప్రార్థన పూర్వకంగా వస్తాను, ప్రార్థనలో ధ్యానించి వస్తాను, ఆ వాక్యాలే చెప్తాను. రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు చదవండి. రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఎన్ని మాటలు ఉండే చెప్తాను మీకు, జాగ్రత్తగా చదవండి. అట్లన రాదు, పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి, అదండి, ఆయన మరణంలోనికి బాప్తిసం పొందిందని మీరు ఎరగరా? మనందరూ ఎక్కడ బాప్తిసం పొందాను? ఏమో ఎక్కడ బాప్తిసం పొందాను? అన్నా తీసుకెళ్ళాడు, చెరువులో నుంచి లేపాడు అంటారా? ఆ చెరువులో చేపలు ఉంటుంది అంటారా? మమ్మల్ని బాప్తిసం ఇచ్చారు కావాలి. బాబాయ్ వచ్చిందంట, చేపలు చెరువు కాబట్టి చేపలు బాప్తిసం పొందిన మనం దేంట్లో బాప్తిసం పొందామంట? దేంట్లోకి? ఆగిలో మన బైబిల్లో ఉంది, మరణంలోనికి జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వారికి నేను నువ్వు జీవించాలి. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు, వినువాడు, గైకొనువాడు ధన్యుడు. ధన్యులుగా ఉండండి, ధన్యులుగా ఉండండి. మీ మనవళ్ళు మనవరాళ్ళు క్రీస్తులో నూతన సృష్టిగా ఉంటాయి. మీ జీవితాలు నీరు కట్టిన తోటలనే ఉంటాయి. ఆకువాడగా తన కాలంలో ఫలమిచ్చి చెట్టుమనే ఉంటాయి. అతను చేయు సఫలమై క్రీస్తులోని బాప్తిసం పొందిన మనము మరణంలోని బాప్తిసం. ఏ మరణం? ఎవరైనా క్రీస్తునందున వాడి నూతన సృష్టి, పాతవి గతించి సమస్తమును. అందుకోసమే మనం ఏం చేయాలా? గమనించండి, బాగా వినండి. చనిపోయినోడికి బాప్తిసం ఇస్తారా? బతికినోడికి బాప్తిసం ఇస్తారా? పాపం విషయం అయిపోయి చనిపోయి క్రీస్తు విషయం బతికినోడిగా బాప్తిసం ఇస్తారు. అందుకే అడుగుతారు, అన్ని ఇష్టంగా తీసుకుంటున్నావా, కష్టంగా తీసుకుంటున్నావా, మత మార్పిడితో తీసుకుంటున్నావా? అందుకోసం ఈ పిల్లలు రాస్తున్నారు, బాప్తిసం సర్టిఫికెట్ ఇస్తున్నారు కొంతమంది. నా ఇష్టంగానే తీసుకుంటున్నాను. మనం ఇష్టంగా ప్రభుత్వం నమ్ముకున్నా, కష్టంగా నమ్ముకుంటాము. ఇష్టంగా నమ్ముకుంటే పరలోకంగా వెళ్తారు, కష్టంగా వెళ్తేనేమో గడప దగ్గరికి కూడా. ఇప్పుడు చదువుతాం ఆ రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొత్తం చదివితే ఎన్ని మాటలు ఇప్పుడు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ మాటలు చాలా గొప్పవి. ఇక్కడ రాస్తున్నటువంటి మంచి మాట చూడండి, చదవరా తల్లి, 4 వచ్చిన. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలా లేపబడినో
అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. చాలమ్మా. మనమును నూతన జీవం. ఏ జీవం? దేవుని వాక్యం ఏంటంటే వీళ్ళు నూతన శక్తి రావాలా, నూతన జీవం రావాలా, నూతన ఉత్తేజం రావాలా, నూతన హుషారు రావాలా. చూడండి, కొంతమంది పేషెంట్లకి ఇండిషన్లు ఇచ్చి బిడలు ఇస్తుంటారు, కొంతమంది టానిక్ ఇస్తుంటారు. అమ్మ ఇప్పుడు ఎట్లా ఉందమ్మా అని అడుగుతుంటారు డాక్టర్. మొన్నటి మీద పర్వాలేదండి, ఇప్పుడు ఎట్టుంది? లెగుస్తున్నానండి. ఇప్పుడు ఎట్టుంది? కళ్ళు కూడా పెరుగుతున్నానండి. నడవగలుగుతావా? నడుస్తున్నానండి. ఓకే, మంచి. ఇంకా నీకు కంటిన్యూ చేయి, నీకు తగ్గిపోతావా అంటాడా? ఉన్నా అంటారు. మీరు కూడా ఇట్లా కంటిన్యూగా చదవండి, మీకు కూడా అర్థమైంది. ఏంటి అర్థం? చూడండి, అన్ని మాటలు ఉన్నాయి అక్కడ. చదవరా తల్లి. మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే. గమనించాలా, మనం పాతి పెట్టబడిన వారం, కానీ లెగిసిన వారం ఎవరితో? ఆయనతో. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ అక్కడ దాకా రాని, కానీ కింద వస్తుంది చూడండి. 6వ వచనం, 6:6. ఏలయనగా మనమింకను పాపములకు దాసులము కాకుండాకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ ఎరుగుతుంది. సిలువేయబడ్డాం. అందుకే ఇప్పుడు మనం బ్రతికున్నాం. అందుకే మనలో నూతన జీవం. అందుకే మీరు బైబిల్ చదవమని అడుగుతున్నాను నేను. ప్రార్థన చేసుకోండి. మీకు బైబిల్ చదవడం రాదయ్యా, ప్రార్థన చేయండి. మీలో నూతన శక్తి వస్తుంది, నూతన బలం వస్తుంది, నూతన ఆదరణ వస్తుంది. మీరు ప్రార్థన చేస్తే మీ బిడ్డలకు క్షేమం. మీరు ప్రార్థన చేస్తే మీ కుమార్తెలకు, మీ కుమారులకు, మీ కోడళ్లకు, మీ మనవాళ్లకు, మనవరాళ్లకు అంత్య దినాల్లో నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తానంటున్నాడు. ఇది అర్థమైతే ఇవన్నీ వస్తాయి మీకు. ఇది అర్థం కాకపోతే రావు. చూడండి, ఇంకేమంటాడో చూద్దాం. ఆ మాట కూడా చూద్దాం. రాయబడి ఉంది 7వ వచనం. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొందినాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించడమని నమ్ముతున్నాం. ఇప్పుడు ఆయనతో కూడా జీవిస్తాం. అందుకు మనం లేపబడింది, అందుకు మనం బాప్తిసం తీసుకుంది. సంవత్సరం చివరికి వచ్చేసాం. ఈ సంవత్సరంలో మనకున్న మురికంతా కూడా కడిగి వేయబడాలి, సిలివేయబడాలి, నూతన సృష్టిగా జీవించాలా. నువ్వు కూడా కొత్త బట్టలు వేసుకురావడం కాదు. మా అన్నయ్య అబ్బాయి నాకు సెంటు పడుతుంటాడు. బాబాయ్ గుర్తుకు వెళ్తున్నాను. ఆ సెంటు వాసన అంతే పోతుంది. సెంటు వాసన కొద్దిసేపు వస్తుంది, తర్వాత సెంటు వాసన లాంటి భక్తి వద్దు. సంపూర్ణమైన భక్తి నేర్చుకోండి. బైబిల్ అదే రాబట్టి సంపూర్ణ భక్తి మానతి కలిగి సుఖంగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం అందరి కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలని ఉంటుంది తిమోతి పత్రికలో కదా. సంపూర్ణంగా బ్రతకాలంటే మనం ఇక్కడ కూడా యోగ్యంగా బ్రతకాలి, యోగ్యంగా పాలు పొందాలి, యోగ్యంగా మనం ముందుకు సాగాలంటే ఏం చేయాలా? ఎంత మంచి మాట ఉందో చూడండి. ఆ మాట మీరు కూడా చదవాలని కోరుకుంటున్నాను. 11 వచ్చిన అటువలే మీరును పాప విషయం మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే. మనం ఎవరు అంటామా? సజీవులం. మిమ్మల్ని మీరే ఎంచుకోండి. ఎవరి వల్ల జరిగింది? దేవుడు నీ క్రియలు, నీ అంతరాత్మ నీ మీద నా మీద సాక్ష్యం చెప్పింది. మన మీద వేరే వాళ్ళు సాక్ష్యం చెప్పక్కర్లా. దేవుడి మీద మన అంతరాత్మ మన మీద సాక్ష్యం చెప్పింది. మన ప్రవర్తన అంతా కూడా ఆయన దృష్టిలో నిష్కలంకంగా ఉండాలి. అందుకే రాస్తారు సామెతల గ్రంథం, ఈ ప్రవర్తన అంతా ఆయన అధికారానికి ఒప్పుకో. మన ప్రవర్తన అంతా ఆయన అధికారాలు ఒప్పుకుంటే పాపమే అంటారు. అవునా? పాపం అంటదు, శాపం అంటదు, దోషం అంటదు, తెగులు రాదు. అందుకే రాస్తారు, ఏ తెగులు ఇప్పుడు రాదనుకు సమీపించదు. రాసుకుంటా కదా మన ఎడకి. నీకు కలిగినదంతయు దేవుడు కాపాడాలని రాస్తారు. మన ఇంటికి ఏ తెగులు రాదంటారు, ఏ కిడు రాదంటారు. మన ఒంటికి సంవత్సరం చివరికి వచ్చాం. ఈ 14వ తారీఖులో ఉన్నాం. మరి మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? పాపంలోనే ఉన్నామా? పాపం నుండి విడుదల కలిగి ఉన్నామా?
జీవంలో ఉన్నామా, నిర్జీవంలో ఉన్నామా? మనం ఇక్కడ గమనించాల్సిన సత్యం ఏంటంటే, పాప విషయమై ముత్తునిగాను, దేవుని విషయమై ఎంత చక్కని మాట, క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. సజీవులు. అందుకే రాస్తాడు, ఎవడైనా క్రీస్తు నందు వాడు నూతన పాతవి గతించిన సమస్తమును యేసు క్రీస్తు నందు వారికి సమస్తం. హైదరాబాద్లో మీటింగ్లో అదే నన్ను మాట్లాడమన్నారు. నేను ఎందుకు, నేను ఎంతమంది స్పీకర్లు ఉన్నారు, నేను మాట్లాడినాను. వాళ్ళు నిజంగా నేను ఎవరో తెలియదు అప్పుడు దాకా. రెండు మాటలు చెప్పి ఏంటంటే మీరేం చేస్తారంటున్నారు, రెండు మాటలు చెప్పా, మీరేం చేస్తారంటున్నారు. నీ బోధ, నా బోధ, నా ప్రవర్తన, నీ ప్రవర్తన ఒక యాంగిల్లో ఒక రకంగా కనపడింది, ప్రవర్తన ఇంకొక రకంగా కనపడింది. ఆయన అన్నాడు, సార్ మీరు రాజమండ్రి దగ్గర మీటింగ్లో ఉన్నారు, ఆ రోజు రావాలి సార్ అన్నాడు. చూస్తారు ప్రభు, ఫోన్ చేయండి, ప్రార్థన చేయండి అన్నాడు. మీకు కూడా చెప్తున్నాను, జాగ్రత్తగానండి. కింద ఒక మంచి మాట ఉంది, ఆ మాట చదవండి. 12. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం పాపమును అక్కల్లారా మూలారా. పాపాలు మన ఇంటి మీద వెళ్ళకూడదు, మన బ్రతుకుల మీద వెళ్ళకూడదు, మన ప్రవర్తన మీద వెళ్ళకూడదు. ఎంత బాగా చెబుతుంది అంటే ఇద్దరికి ముందు ఒక మంచి మాట చూడండి, ఏమంటున్నాడు? పాపమును యావనీకుడి మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపముకు అప్పగింపుడి. అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోవాలి. ఈ యొక్క సంవత్సరాది చివరిలోకి వచ్చిన మనం దేవునికి ఎంతసేపు అప్పగించుకున్నాం? ఎన్నిసార్లు అప్పగించుకున్నాం? అప్పగించుకొని పవిత్రులుగా ఉన్నాం, అపవిత్రులుగానే ఉన్నాము? చెప్పండి. పవిత్రులుగా ఉంటున్నాం, అపవిత్రులుగానే ఉంటున్నామా? మిమ్మల్ని మీరు ఎవరికి అప్పగించుకోవాలంట? అది అందరి బైబిల్లోనే కొందరు దాంట్లో ఉందా? అందరి బైబిల్లో ఉంది కదండి. మరి దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? మన ప్రవర్తన, మన క్రియలు ఎవరికి అప్పగించాలా? అన్నయ్యకి అప్పగించాలా? నీ అంతరాత్మలో ఉన్న దేవుడికి అప్పగించు. దేవుడు అందరిని చూస్తాడా, కొందరిని చూస్తాడా? నన్ను చూస్తాడు, నిన్ను చూస్తాడు. ఆ రోజు హాగర్ని కూడా చూశాడు. యోహాను సువార్తలో యేసు అందరినీ ఎరిగిన వాడని రాయబడి ఉంది. మనందరినీ చూస్తాడు. మనం పేదవాళ్ళమైనా చూస్తాడు, ఉన్నోళ్ళమైనా చూస్తాడు, చదువుకున్నోళ్ళమైనా, చదువు లేని వాళ్ళమైనా, తెలియగల వాళ్ళమైనా, తెలియలేని వాళ్ళమైనా, పుట్టించున్నాడు కాబట్టి అందరినీ చూస్తాడు. మందిరానికి వస్తున్నాగా, మలినాలు పోయినాయా లేవా? మందిరానికి వస్తే మలినాలు పోతాయా ఉంటాయా? ఏమండి చెప్పరేంటమ్మా? చెప్పరేంటి? బెల్లం పెట్టి మట్టం వస్తుంది అన్నట్టు చెప్పండి. మలినం పోతుంది మందిరానికి వస్తే. క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరాలు కూడా తీర్చబడతాయి. మలినానికి పోతే, మలినం ఉంటే డేంజర్. నేను ముగిస్తా, ఇంకొంచెం మంచి మాటలు ఉన్నాయి కూడా చెప్పి. ఈ మాట చదవతాను, ఎంత బాగుంది. 14 వచ్చిన, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రము లోనైన వారు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయకుండా బ్రతకాల. చాలామంది మనుషులు బీడి తాగేది ఉండలేకపోతున్నాం, చుట్ట తాగింది ఉండలేకపోతున్నాను, సిగరెట్ తాగింది ఉండలేకపోతున్నాను, మందు తాగింది ఉండలేకపోతున్నాను. ఏంటంటే లాగేస్తుందంట. ఏం లాగేసింది చెప్పలేదమ్మా? లాగేస్తుందంట. దేవుని వాక్యం లాగదా మనల్ని? బైబిల్ చదువుకో బాబు, ప్రార్థన చేసుకో బాబు అని బైబిల్ తాగదాము.
చెప్పండి. ఏంటంటే ఆడు చెప్పినంత తీసి చెప్పరండి. మాకు లాగదో పెట్టండి బాబు, మీరు ఏమన్నా అనుకోండి. మా ఇంట్లో ఐస్కాంతానికి అంత పోవలేదన్న అక్కలారా. నాకు ఒక మాట తెలుసు, యాకోబు పత్రికలో, దురాశ గర్భం ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మన ఇళ్లలో మరణం రాకుండా ఉండాలంటే, మన దేహాలకి మన ఆయుష్ కాలానికి తక్కువ దినాలు రాకుండా ఉండాలంటే పాపం యాళ్ళని మాకండి. మీ అందరికి దండాలు పెట్టి చెప్తాను, పాపం యాళ్ళని మాకండి. పరిశుద్ధులుగా బ్రతకండి. మీ ఇంటికి మీరే మంచి సాక్షులుగా బ్రతకండి. మీ ఊళ్ళో మీరే మంచి సాక్షులుగా బ్రతకండి. మిమ్మల్ని పుట్టించిన దేవుడి దగ్గర మంచి సాక్షులుగా బ్రతకండి. బలా నమ్మకమైన ఎన్ని సంవత్సరాలు చూసామో మనం. ఎంత మార్పు వచ్చింది ప్రవర్తనలో, క్రియల్లో. మన పాపాలు మనల్ని ఇసిగిస్తే అని బైబిల్లో ఉంది. మన పాపాలు మన రోగాలకు అప్పగిస్తేనే ఉంది. దాన్ని మీరు అందరూ భయపడతారని ఆ వచనాలు చెప్పట్లే. మన పాపాలంట మనల్ని దరిద్ర స్థితిలో తీసుకెళ్తాడు. రాజులకు కూడా పట్టిందంట ఆ గతి. ఒక రాజు అయితే అడవి గడ్డి తింటాడు, ఒక రాజు అయితే బొట్టల వేళ్ళు చేయబడి ఉంటాడు, ఒక రాజు అయితే రాజు అయ్యుండి బందీఖానాలో ఉంటాడు చచ్చిపోయేంత వరకు కూడా. ఏ క్రియలో తెలిసిన ఏ పాపాలే, దేవుడికి విరోధమైన తలంపులే, దేవుడికి విరోధమైనటువంటి మాటలే, దేవుడికి విరోధమైనటువంటి జీవితమే. నీ జీవితం దేవుడికి విరోధం వద్దు. సరి చేసుకో, ప్రవర్తించు, నీతిగా ప్రవర్తించు, సత్యంతో ప్రవర్తించు, న్యాయంగా బ్రతికించు. నీ మటుకు నువ్వు బతుకు. ఎవరికో మేలు చేయమాకు, నీ ఆత్మకు మేలు చేసుకో. ఎవరికో మేలు చేయమాకు, నీ ఆత్మకు మేలు చేసుకో. ఈ రోజుల్లో మనుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మనుషులు ఆశ నిగ్రహాలు కోల్పోతున్నారు. ఎందుకయ్యా అంటే దేవుని వాక్యానికి చోటు ఇవ్వట్ల. సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచనముల వాక్యము చదువువాడు, వినువాడు, గైకొనువాడు ధన్యుడు. ఇక్కడ 4 మాటలు వస్తాయి. చదవాలా, వినాలా, గైకొనాలా, ధన్యతలోకి రావాలా. ఈ పాయింట్లు లేకపోతే ఈ బైబిల్ ఎంత చదివినా నాకు నీకు వ్యర్థం అయిపోతాం. ఈ మాటలు నాకు నేనే బోధించుకున్నా ఒక వారం నుంచి. మీ దగ్గరికి ఏం చెప్పాలని నేను ప్రార్థనతోనే వస్తా. మామూలుగా ఏదో వచ్చాయని చెప్పాను అని వెళ్ళను. నాకున్న భారం ఎందుకో, మీరందరూ ఇది నిండిపోద్ది, ఈ స్థలం నిండిపోద్ది, పరిచారకులు ఎక్కువ అవుతారు, పాటలు పాడేవాళ్ళు ఎక్కువ అవుతారు, దేవుని యొక్క పరిచర్య చేసేవాళ్ళు కూడా ఎక్కువ అవుతారు. దేవుడు ఎందుకో నాకు ఈ మాటలు చూపిస్తున్నాడు. మీ ఊరు కూడా బాగుపడింది, మీ పేట కూడా బాగుపడింది. మీరు దేవుని వాక్యం గాయకుంటే, దేవుడికి లోపడితే, దేవుడిని విశ్వసిస్తే పరిశుద్ధులుగా బ్రతకండి. అందుకే అంటాడు పేతురు పత్రికలో, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండి. ఒక ప్రవర్తన కాదంట, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండి. ఒకసారి నవ్వు, ఒకసారి ఏడుపొచ్చి ఈ లోకంలో నా కృప నీకు చాలని ఆయన వాగ్దానం ఇచ్చే సమయంలో మనం నిబ్బరంగా ధైర్యంగా బ్రతకాలంటే పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఏ చోట చూసినా ఏముందంట? ఆదరణ ఉంది. సుఖదుఖాల్లో మనకు సహాయకుడు ఆయన. రుగిపోవద్దు, నలిగిపోవద్దు, వ్యాకులత వేదన చెందొద్దు. దేవుడి మీద భారం వేయండి. వివాహం కాని వారికి వివాహం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, కుటుంబ అభివృద్ధి లేని వారికి అభివృద్ధి. ఎదవరాళ్ళ కుటుంబాలని కృంగిపోయిన సమయాల్లో దేవుడే ఆదరిస్తాడు. ఆయన ఆదరించినట్టు ఎవరు ఆదరించరు, ఆయన బలపరిచినట్టు ఎవరు బలపరచరు. దేవుడితో స్నేహం చేయి, దేవుడితో చేయి కలుపు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. మన ఆరాధన వర్తమానంలో చూశాం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఇక్కడ ఇంకొక మాట ఉంది, అది కూడా చూపిస్తాం మీ అందరికీ. ఆ మాట చూడండి, 12వ అధ్యాయం చివరి వచనంలో మాట, సజీవుల యాగం మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకుని అన్న తర్వాత ఒక మాట ఉంది, చదవండి. మీ అవయవులను నీతి సాధనలుగా దేవునికి అప్పగించుకుని.
మన అవయవాలంట నీతి సాధనముగా ఎవరికి అప్పగించాలంట? దేవునికి అప్పగించాలంట. ఒక మనుషుణ్ణి ఇలా అన్నాడు నాతో, మీరు ఎన్నో చెప్తారు కానండి బాగు చేయడం ఎవరి తరం కాదండి అన్నాడు. నిజమేనా? నిజమేనా? ఇది వినండి. అమెరికా ఎక్కడ, గుంటూరు ఎక్కడ? అమెరికా నుంచి వాళ్ళ అన్నయ్యని బాగు చేయడానికి వచ్చాడు. మీ అందరికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఇదివరకు ప్యాకెట్ ఉండేది, సారా ప్యాకెట్, 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు ఉండేవి. అసలు వాళ్ళ కుటుంబమే రాజ కుటుంబం. వాడికి ఎట్ట అయిపోయిందో అయిపోయింది. అది తాగి 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 అన్ని అవయవాలు చెడిపోయింది. ఆయన అమెరికాలో డాక్టరు, అక్కడి నుంచి ఇండియాకి డాక్టర్లు ఎంతోమంది ఇచ్చేస్తే బతికాడు, బట్టగట్టాడు. వాళ్ళు చెప్పిన చివరి మాట ఏంటో తెలిసిన, నువ్వు త్రాగితే మళ్ళీ చచ్చిపోతావు, బతికించడం ఎవడం వల్ల కాదు, చాలా ఖర్చు పెట్టాడు నీ మీద ప్రేమ మీ అన్నయ్య గారు అని చెప్పాడు. మీరు నమ్మరు, అందరు దగ్గరికి వచ్చారు, నా దగ్గరికి కూడా వచ్చాడు. బాగుండరా అన్నట్టు పలకరించాడు. సరదాగా ఉంటాడు మనిషి, 75 ఏళ్ళు. అందరిని పలకరించాడు, సెకండ్లు ఇచ్చాడు. మళ్ళీ ఎక్కడ అమ్ముతాడు అక్కడ తాగేసి అక్కడే పడు. తన బ్రతుకునందు అశ్రద్ధ గలవాడు చచ్చు. బైబిల్ చదవకుండా పోతే కూడా చచ్చిపోతాం. బైబిల్ చదవకుండా ఉండే మనసు ఎవరితో తెలుసా మీ అందరికీ? సాతాన్ని. ఆ మనిషిని ఆ మాధవ్ గారిని నేను ఆశ్చర్యపోయా. వచ్చి నా దగ్గరికి వచ్చి పలకరించాడు. ఏంటి సార్ మీరు వచ్చారా? నేను వచ్చేవాడిగా అన్నా. కాదయ్యా, నేను ఇంతమందిని చూస్తున్నాను మా పేటలో, మీరిద్దరు మంచి అన్నదమ్ములు, భలే ఐక్యతగా ఉంటారు, మీరిద్దరు ఇంత మంచిగా ఉంటారు, కారణం ఏంటి అంటున్నారు. ఏముందిలే సార్ అన్న. లేదయ్యా, మీ ఇద్దరు చాలా బాగుంటారు అన్నాడు. మేము 3 అన్నదమ్ములు, అన్నను కోల్పోయానయ్యా. మా అమ్మ ఎట్లాంటిదో తెలుసు మీకు, నేను ఎట్లాంటి తెలుసు. ఇంత ఆస్తుంది మాకు, ఏం సుఖం. వీడికి ఏ బుద్ధి పట్టింది? త్రాగుడు బుద్ధి, వాడిని చంపేసింది. ఈయన బాగు చేయలేకపోయాడు. అక్క, అన్న, చెల్లి, తమ్ముడు మనల్ని పట్టుకునేటువంటి చిడిక్రియలు దేవుని దగ్గర నుంచి కూడా దూరం చేస్తాయి, పాతాళానికి తీసుకెళ్తాయి. అక్కడ ఏడుపు పళ్ళు కొనుక్కుంటాయి. సంవత్సరాలు మారుతున్నాయి, బతుకు మారిందా? డేట్లు మారుతున్నాయి, జీవితం మారిందా? బైబిల్ పట్టుకుని వెళ్తుంటే బైబిల్ నలిగిపోతే బైబిల్ కొత్తది కొంటున్నావు, నీ మనసు మారుస్తున్నావా? చాలా ఆశ్చర్యం. ఆ మాధవ్ గారు ఒకసారి, ఇప్పుడు నేను ఆయన కొట్టు విజిట్ చేసేసాను, బాగున్నావా అన్నాడు. నేను అటు గుర్తుపట్టాడు రా బాబు అనుకున్నాను. 6 అడుగులు ఆజానుబావుడు. బాగున్నాను సార్ అన్న. ఎందుకు చెప్తున్నాను మీకంటే, మంచివాడు ఎప్పుడు కూడా గుర్తులో ఉంటాడు. మనం మంచివాళ్ళ మధ్య దేవుడు గుర్తులో ఉంటామా ఉండమా? చెప్పండి. తప్పనిసరిగా ఉంటాం. నా మంచితనం అంతా నీకు కనపరిచాడంట. ఎవరితో మంచితనం? దేవుడు మంచితనం మనందరికీ కనపరిచాడు. మరి ఆయన మనకు గుర్తుంటున్నాడు. ఆ సంవత్సరాలు మారుతున్నాయి, కానీ ఈ సంసారం అనేటువంటి లోకంలో పడిపోయి దేవుణ్ణే మర్చిపోతాం. ఒకరోజు గుర్తుంచుకుంటాం, క్రిస్మస్ డిసెంబర్ నెలలో వచ్చింది. ఇవాళ ఏంటంటే ఆదివారం గుర్తొచ్చింది. కథమరోళ్ళు గుర్తొద్దా? మీకు తెలుసో లేదో, కొంతమంది హాస్పిటల్స్లో ఆక్సిజన్ మీద పెట్టిన వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎందుకు చూస్తారు చెప్పండి? ఉన్నాడా పోయాడా? అవునా కాదా? మనం ఇప్పుడు ఆక్సిజన్ మీద ఉన్నాం, మీకు తెలుసో లేదా? దుష్టుడు వేసే అగ్ని బాణాలు లేవా? విశ్వాసం అనే డాలు లేకపోవటం వల్ల వాడు వేసే అగ్ని బాణాల వల్ల విశ్వాసులు ఎంతోమంది రాలిపోతున్నారు. మన ఆక్సిజన్ ఎట్టుందో చూడాలా. పీల్చుకోమ్మా అంటుంటాడు, పీల్చుకుంటున్నామా? దేవుని వాక్యం పీల్చుకోవడానికి టైం దొరకట్లా. మీరందరూ చెప్తానికి ఏముంది, చెప్తారులే, మీరు ఉంటారా ఏంది అనే మనసు ఒకటి వచ్చింది పక్కకి. మీకు తెలుసో లేదో, వస్తుందా రాదా? చెప్పండి అమ్మా, వస్తుందా రాదా? నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే, వీళ్ళు ఎందుకు వచ్చారనుకున్నా అంటున్నాడు ఆ పక్కన ఆయన. ఎందుకు వచ్చాడు అన్న. ఎందుకు వచ్చారు బాబా? ఏదో ప్రార్థన చేస్తే 200 100 ఇస్తారని వచ్చారు అన్నాడు. అమ్మ బాబోయ్ అన్న. సరే నేను ఇస్తా, నీకు నాకు చెయ్యి అన్న. నేను ఇస్తా, నువ్వు నాకు చెయ్యి అన్న. అంతే దానికి మందు నేను ఇస్తా, నువ్వు చెయ్యి నాకు అన్న. మీతో ఎందుకులండి, ఎవరితో పెట్టుకుని మీతో పెట్టుకోకూడదు అన్నాడు. మళ్ళీ మాటలన్నీ ఆయనే. మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టండి. సమయం ఉండగానే
దేవుడు మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకటి. సమయం లేని కాలం కూడా నామోసు గ్రంథంలో. ఇక్కడ ఇంకో మాట ఉంది, నీతికి సాధనంగా మీ అవయవాలు అప్పగించుకోండి అనే మాట ఉంది కదా. కింద ఇంకో మాట ఉంది, అది కూడా చదివి నేను ముగిస్తా. చూడండి ఎంత మంచి మాట ఉందో. అమ్మ 20వ వచనం చదువురా. ఏంటంట, మీరు బాగా వినాలా. మీరు పాపమునకు దాసులైనప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను, వాటిని గూర్చి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా. వాటి అంతము అదండి, వాటి అంతమంతా మరణమే. మరణానికి పాత్రులమైన మనల్ని సజీవులుగా చేసిన దేవుని వాక్యం. మరణానికి పాత్రులమైన వంశస్థులైన మనల్ని క్రీస్తు వంశస్థులుగా చేసింది ఆయన వాక్యం. అందుకోసమే భక్తుడు అంటాడు, నీ వాక్యం నన్ను బ్రతికించినది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. మన క్రియలన్నిటికీ మరణమే, కానీ ఆయన కృప ఎంత మంచిదో చూడండి. ఇప్పుడు అది కూడా చదవండి అందరూ, ఎంత బాగుందో. 22, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలం. మనందరూ పరిశుద్ధులుగా ఉండటమే ఫలం. ఒకప్పుడు పాపులు, ఇప్పుడు పరిశుద్ధులు. అందుకే మనం ఆయన వాక్యాలు వినాలా, గైకొనాలా, చదవాలా, ధన్యులం అవ్వాలా. మీరు ఏది కావాలో కోరుకోండి. కింద ఇంకో మాట అంటాడు, ఆ మాట అందరం చదువుతాం. 23వ వచనం, రోమా 6:23 అంటే అందరూ చదివేస్తారు. చదవండి, చెప్పండి. అయితే దేవుని కృపావరము, అయితే దేవుని కృపావరాలు మిమ్మల్ని విడిచిపోకుండా చూసుకోండి. మందిరానికి రావడం గొప్ప కాదు, కృపావరాలు మీతో ఉండాలి. కృపావరాలు మీరు ఇందాకేముంది, సత్యము కనికిరము. మీకా గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. సత్యము కనికిరము ఎవరిని బట్టి జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహాం యాకోబుని బట్టి జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే రాస్తాడు, ఇప్పుడు ఎవడైనా క్రీస్తునందున్నాడు వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తమును. మన జీవితాలు కొత్తగా ఉండాలంటే, నూతనంగా ఉండాలంటే, నేను బస్సు ఎక్కితే నా బస్సు పక్కన ఒక అమ్మగారు కూర్చున్నారు. ఏమండి, నేను పొరపాటున పొన్నూరు బస్సు ఎక్కానండి, బాపట్టాలని బస్సు ఎక్కిస్తారే పాడిన అన్న. మేము చర్చికి వెళ్తామండి అని స్టార్ట్ చేసింది. మంచిదమ్మా, ఎక్కడికి వెళ్తారన్న. మహిమదానమ్మ గారు మీకు తెలియదండి అన్న. తెలీదు అమ్మ. చాలా చాలా చెప్పేసింది. దిగంగా బస్సు దిగంగా చెప్పాను, బైబిల్ చదువుతారా అన్న. చదువుతానండి. బైబిల్ చదివితే నువ్వు భాగ్యవంతురాలు, బైబిల్ చదివితే నువ్వు బలవంతురాలు. ఏంటి మీరు అంతా అంతే. బైబిల్ చదివితే భాగ్యవంతురాలు, బైబిల్ చదివితే బలవంతురాలు. అది అదే బస్సు వెళ్ళండి. ఏంటంటే మీరు ఏం చేస్తారండి అంటారు. అప్పుడు దాకా తెలియలా. చాలామంది బైబిల్ పట్టుకోగానే అన్నీ తెలుసు అనుకుంటారు, చర్చిలకి వెళితే అన్నీ తెలుసు అనుకుంటారు. బైబిల్ చదివితే బలవంతులు, భాగ్యవంతులు. మీరెవరు ఇప్పుడు చెప్పండి, చెప్పండి అమ్మా. టీచర్ గారు ఏం చేస్తారంటే అనాలే, నేను కూడా అట్ట అనాలా. ఇక్కడ ఏమన్నాడు, అది చెప్పండి సార్. నేను అది చెప్పమన్నా. ఇక్కడ ఏమన్నాడు, 22 చివర అన్నారు కదమ్మా, నేను చదివా కదా. అయితే దేవుని కృపావరములు మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య, అది యేసుక్రీస్తునందు ఉంటే ఏముంటుందంట? మరణం నీ ఇంటికి రాదు, నీ ఒంటికి రాదు, నీ ఆస్తికి రాదు, నీ ఆయుష్కాలానికి కూడా. అయితే దేవుని కృపావరం, దేవుని కృపావరం బ్రతికి మనతో ఉండేటట్టుగా మనం పరిచయం చేయాలి. మన ముందు ఉండేటట్టుగా మనం భక్తి చేయాలి. మనతో ఉండేటట్టుగా వాళ్ళలో పాలు పొందాలి. ఏకంగా అయోగ్యంగా పాలు పొందకూడదు. ఆడవైపు ఏడవైపు చూసుకోమాక, నీ వైపు చూసుకో భక్తిలో. చాలా మంది కుటుంబాలు అస్తవ్యస్తంగా అయిపోవడానికి పక్కింటామా బలిసేర పొందండి. స్టార్టింగ్ అక్కడి నుంచి వాళ్ళ ఇంటి మిక్సీ అంటుంది అనుకున్నారు. ఇదొకటి డైలాగులు. వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా భలే ఉందండి, అది ఎట్ట పాడాలో తెలియదు. మీకు ఇది చెప్పాలా? చెప్తా. నా దగ్గరికి ఒక అతను వచ్చాడు, సార్ వాషింగ్ మిషన్ ఏది కొంటాం మంచిదండి అన్నాడు. మా వంతు మ్యాన్ వాళ్ళు కొనుక్కోయా మంచిది అన్నా.
అది ఆటోమేటిక్ చేసుకుంటుంది అంటకండి అన్నాడు. ఆటోమేటిక్ నీకు ఏమో తెలుసా అన్నాడు. తెలియదు సార్ అన్నాడు. నువ్వేం చేస్తావు ఎందుకన్నా? బజ్జీలు అమ్ముకుంటారండి అన్నాడు. బజ్జీలు అమ్ముకునేవాడికి నీకు ఆటోమేటిక్ మిషన్ మాన్యువల్ తీసుకో, ఇటేమో డ్రై అయింది, ఇటేమో వాషింగ్ అవుతాయా, అది తీసుకో అన్నా. ఇది ఎందుకు బాగుంది అని అది తెత్తి ఇంట్లో కూడా దానినా అన్నమాట. ఇది వినండి, అది తెత్తి ఇంట్లో కూడా దానినా. సరే అమ్మగారు చెప్పింది కొన్నాడు ఆ బజ్జీలు. ఆయన కొన్ని నెలకి బోర్డు కాలిపోయింది. ఆపరేటింగ్ ఉంటుందిగా ఎట్ట నొక్కాలో, బోర్డు కాలిపోయింది. బోర్డు కాలిపోతే వాడంట వాషింగ్ మిషన్ 10 సంవత్సరాలు ఇచ్చాడంట, దాంట్లో రాశాడంట ఆ బోర్డుకి గ్యారెంటీ లేదు. బోర్డు గ్యారెంటీ లేకపోవటం ఏంద్రా బాబు అని చెప్పి నేను కూడా చదివితే బోర్డుకే పెట్టాడు గ్యారెంటీ, నో గ్యారెంటీ అని. అది ఎలక్ట్రానిక్స్, హై వోల్టేజ్ ఇచ్చిపోవచ్చు, 440 అయిపోవచ్చు, స్తంభాల మీద పిడుగులు పడిపోవచ్చు అని పెట్టాడు హిస్టరీ. ఓహో ఇట్లా కూడా ఉంటాయి అనుకున్నా. సరే ఏమంటే మీరు వాషింగ్ మిషన్ ఇచ్చారుగా, పని చేయట్లేదు అని అన్నాడు. సరే పని వస్తారుగా ఆ షాపు అని వచ్చి గుమస్తా వచ్చి చూశారు. సార్ బోర్డు గురించి ఎట్టపడి అట్ట నొక్కారు, ఇది దాని మీద నీళ్ళు కూడా వాడేశారు, ఇది బోర్డు గ్యారెంటీ ఉండదు, అన్నింటికి గ్యారెంటీ ఇస్తాను. ఆ బోర్డు కొద్ది గ్యారెంటీ అయితే ఆయన నువ్వు ఇచ్చేదాన్ని. అది మొత్తం ఆపరేట్ అయింది కదా, మీకు చెప్పి ఇచ్చాము చూసుకొని కావాలంటే మీ మేడం పిలుస్తారని అన్నాడు. ఇంకా అంతే, పెద్ద ఫైటింగ్. ఇంటికి వాషింగ్ మిషన్ ఎంత అడగరా? ఎంత? 40,000. 40,000 పెట్టుకుంది అమ్మ. చాలామందికి ఈ ముద్రగాళ్ళైనా సరే కోరికలు మటుకు ఎన్ని బజ్జీలు అమ్మాలే మనం అంటాం, ఎన్ని బజ్జీలు అమ్మాలి మనం అంటాం. మనం కూడా అంతే. దేవుడి మందిరానికి రాగానే ఎంత కోరికలు వచ్చేస్తాయో మనం ఉంది. అందుకోసం మీకు తెలుసా బైబిల్ ఏముందో, ఆయన పైకి ఎత్తాలో మనము తగ్గాలి. లాస్ట్కి మీరు నమ్మరు, ఆమె అక్కడే కొట్టాడు. అందరు ఇంటికాడ కొడతారు, అది అక్కడే కొట్టాడు కొట్టుకాడ. చెప్పిన మాట ఎందుకు వినవు? తెలియకపోతే తెలుసుకోవాలి. మన అజ్ఞానమే మనకు అవమానాలు. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? ఏమంటున్నాడు చూద్దాం. ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మీకు. పాపం అంటే ఏంటో తెలుసా? ఏమన్నా నీకు అవుతుంది ఎరసరామా? పాపంలో వచ్చే జీతం అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యం చదవకపోవడం కూడా పాపం, వినకపోవడం కూడా పాపం, గాయ కొనకపోవడం కూడా పాపం. అందుకోసమే ఆయన మీతో చెప్పున్నది చేయండి. మన కుటుంబాలన్నీ దేవుని వాక్యం ప్రకారం నడుచును గాక. మన కుటుంబాలందరి మీద దేవుడు దయ, మనుషుడు దయ ఉండును గాక. మనందరికీ క్షేమం కలుగును గాక. శరీర మరణాలు కూడా తప్పిపోవును గాక. ఇక్కడ రాస్తున్నాడు, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య మన కుటుంబాలు నిత్య జీవానికి వారసులవును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, పరలో పాల్గొందాం. ఎవరు కూడా అటు తిరగద్దు. మీకు అర్థమైన దాన్ని బట్టి యోగ్యంగా పరలో పాల్గొనండి. అందరూ మోకరించండి. దేవుడా, మీరు మాతో మాట్లాడిన లేఖన భావాలను బట్టి వందనాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు మీరు మాతో మాట్లాడారు. 23 వచనాలతో కూడా అందుకు వందనాలు అని చెప్పి ఆ మాటలను బట్టి మీకు అర్థమైన దాన్ని బట్టి ఏకంగా పనులో పాల్గొన్నారు. ఎవరు అటు తిరగదు దయచేసి.